ఫస్ట్ ఏంటంటే నేను మనము 1 minute మెడిటేషన్ లో కూడా చేస్తుంటాం, అలానే 7 bodies మెడిటేషన్ చేస్తుంటాం అన్నమాట. అంటే 1 minute మెడిటేషన్ లో కూడా మనము శ్వాసతో కనెక్ట్ అవుతూ చక్కటి ఆలోచన రహిత స్థితిలో కనెక్ట్ అవుతాం అన్నమాట. ఆలోచన రహిత స్థితిలో కనెక్ట్ అయితే 3 levels వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఆ శక్తి రిసీవింగ్ అనేది ఒక లెవెల్ ఉంటుంది. ఫస్ట్ శక్తి రిసీవ్ చేసుకుంటాం. తర్వాత రెండోది ఏంటంటే వ్యాపించడం, విశ్వం అంతా వ్యాపిస్తున్న శక్తి పంచుకుంటాం. పంచుకున్న మూడో తత్వం అంటే ఏకత్వం అన్నమాట. మనమే అంతా మనమే అన్న కనెక్టివిటీలో ఉంటాం అన్నమాట. ఒక నిమిషంలో కనెక్ట్ అవ్వచ్చు. అలా కనెక్ట్ అవుతాయంటే అప్పుడు 3 levels అన్నమాట. మెడిటేషన్ ఎవరు చేసినా 3 levels ఉంటాయండి. ఫస్ట్ రిసీవింగ్ ఎన్నో సంవత్సరాలు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మెడిటేషన్ రీఛార్జ్ చేసుకో 100% నిండాలి కదా శరీరంలో శక్తి, దాని గురించి ఫోకస్ చేస్తారు. అయితే మనం ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకా సింప్లిఫై చేసి ఏం చెప్తాం అంటే ఫస్ట్ రిసీవ్ చేసుకోండి, తర్వాత అంటే థాట్ స్టేజ్ లో మన శ్వాస మీద ధ్యాసతో ఉన్నప్పుడు శక్తి ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు వెంటనే రిసీవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. రిసీవ్ చేసుకున్నాం తర్వాత ఏమవుతుందంటే శక్తి పంచుదాం అనుకుందాం. అప్పుడప్పుడు విశ్వం అంతరికి నేను శక్తి పంచుతున్నాం అనుకుంటే చాలా ఏమవుతుందంటే మనం ఎన్ని రోజులైనా కానీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజు ఒకతను ఒక భిక్షగాడు రాజుని కలవడానికి వెళ్ళాడు అన్నమాట, ఫకీర్. వెళ్తే రాజు ప్రేయర్ లో ఉన్నాడు అని చెప్తే సరే అని అక్కడ ఉంటాడు. వింటే రాజు కోరుకుంటున్నామట, అల్లానో ఎవరో, మరి నాకు ఇది ఇవ్వండి రాజ్యంలో, ఇది ఇవ్వండి నాకు ఇంకొంచెం రాజ్యంలో, ఇది కావాలి నాకు ఇది కావాలి ఏదో కోరుకుంది దేవుణ్ణి. బిచ్చగాడు వెళ్ళిపోతున్నా అన్నమాట. ఆ ఫకీర్ రూపంలో ఉన్న బిచ్చగాడు వెళ్ళిపోతే వాళ్ళు పిలిచి, రాజు ఏమి ఇంతమంది వచ్చాడు వెళ్ళిపోతున్నా అంటే, పిలవని ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటారు. ఓకే, అడుగుతాను నేనే ఒక బిచ్చగాని ఇంకో బిచ్చగాని ఏం అడుగుతాను అందుకు వెళ్ళిపోతున్నా అన్నాడు. తర్వాత రెండో పాయింట్ అంటే ఒకసారి నేను పూర్ణ అని ఒక అబ్బాయి ఉన్నా అనమాట. ఇద్దరము కుకట్పల్లి వివేకానంద కాలంలో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు బాంబే చాట్ వాళ్ళ అని ఒక కొత్తగా పెట్టాను అనమాట. చాట్ బండ కొత్త భలే టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి అబ్బాయి చాలా మంది మా ఫ్రెండ్స్ అంతా టేస్ట్ చేస్తారు. మనం వెళ్దాం ప్రబోధ్ అన్నాడు. అంటే ఒక రోజు ముహూర్తం పెట్టుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పానీపూరి తిన్నాము, చాట్ కూడా తిన్నాము. చెరి 25 రూపాయలు ఏమో పడింది, 25 రూపాయలు 35 రూపాయలు వాటి పడిన తర్వాత తింటున్నాము. అంటున్నప్పుడు అన్నాను అన్నమాట, అతను అరే మనం జీవన్ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుండు కదా, వాళ్ళ ఇంటి గలీలో ఉంటే బాగుండు అన్నాడు. ఎందుకు అని అడిగా. జీవన్ ఏంటంటే మా ఫ్రెండ్, తను మరి ప్రెసిడెంట్ గా ఉంటూ తను ఎంతో మెడిటేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. తన ఏంటంటే చాలా అంటే పర్సనాలిటీ చాలా పెద్ద పర్సనాలిటీ అనమాట. మాకు 9ంటికి ఆకలేస్తుంది పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అతనికి 7ంటికి ఆకలేసేది. మాకు 1ంటికి ఆకలేస్తుంది లంచ్ చేయాలంటే తనకు 11 1 గంట 2 గంటల ముందు ఆకలేస్తుంది. కాబట్టి ఆకలేసేది ప్లస్ వాళ్ళ ఇంట్లో మరి ఏదోలా పాకెట్ మనీ ఉండేది. వెళ్ళేవాడు, వెళ్ళి మా పక్కన మేమిద్దరం కానీ ఎవరున్నా కానీ మెడిటేషన్ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ వెళ్ళి హోటల్లోనే ఏదో బేకరీలో ఏదో ఆర్డర్ చేసాం, అందరం తినేవాళ్ళం అన్నమాట. మాకు ఎప్పుడు ఆకలి అంటే ఆకలి అయ్యే 2 గంటల ముందే అతనికి ఆకలి వేసేది కాబట్టి పెట్టించేవాడు, అతనే అందరికి ఆర్డర్ చేసేవాడు. పూర్ణ అనేది ఏంటి, మనం జీవన్ వాళ్ళకి దగ్గరలో ఉంటే చక్కగా జీవనే మనకు కొనిచ్చేవాడు కదా. బొంబాయి చాట్ వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చినా కానీ మనం ఇప్పుడు అనవసరంగా డబ్బులు పెట్టుకున్నాం కదా, జీవన్ వాళ్ళ దగ్గర ఉంటే బాగుండు అని అన్నాను అనమాట. కోరిక నాకు అనిపించింది, అరే కోరుకునేటప్పుడు మంచిది కోరుకోవచ్చు కదా వెంటనే చూసాను. ఇదేంటబ్బా కోరుకుంటుంది భగవంత్, అబ్బా జీవన వాళ్ళకి అంటే బాగుందని కోరుకుంటుంది. అదే కోరుకునే బదులు నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండు, నేను 10 మందికి ఇస్తే బాగుండు అని కోరుకుంటే ఎంత గొప్పగా ఉంటది కదా. వేరే వాళ్ళ ఇస్తే బాగుండు అనే బదులు నేనే 10 మందికి ఇచ్చేటట్టుగా ఉండాలి అనుకుంటే ఎంత అద్భుతం ఫ్రెండ్స్. ఈ విషయంలో అంటే నేను ధ్యానం లోపల అంటే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడ్యూస్ చేశాను. దీని లోపల ఒక అబ్బాయి ఉండేవాడు అన్నమాట. అబ్బాయి ఎప్పుడు అనేవాడు, నేను ధ్యానం చేస్తుంటే నేను యూనివర్స్ కి శక్తిని ఇస్తాను అందుకని ధ్యానం చేస్తాను అనేవాడు అన్నాడు. నాకు అర్థం కాదు, ఇదేంటి అబ్బాయి కొంచెం విచిత్రంగా. మనం ఎప్పుడైనా ప్రతిసారి కూడా ఎవరైనా ధ్యానం చేయండి శక్తిని రిసీవ్ చేసుకుని బాగా రీఛార్జ్ అవ్వని చెప్తున్నారు. ఈ అబ్బాయి ఏంటప్పుడు నేను ధ్యానం ఎందుకు చేస్తాను, యూనివర్స్ శక్తిని ఇవ్వడానికి చేస్తాను. చిన్న అబ్బాయి, బీటెక్ సెకండ్ ఇయర్ చదివేవాడు. అతను ఎందుకు అలా చెప్పేవాడు అన్నమాట. అతని ప్రవర్తన విధి విధానాలు అన్ని కూడా అలాంటి గొప్ప లెవెల్లో ఉండేవి ఫ్రెండ్స్. అయితే చాలా మంచి పర్సన్ అతను చెప్పాడు. అప్పటి నుంచి అంటే ధ్యానం చేసినప్పుడు ఓకే ఫస్ట్ లెవెల్ మనం రిసీవ్ చేసుకున్నాం, ఓకే షేర్ చేద్దాం యూనివర్స్ అంతా కూడా ఎక్స్పాండ్ వ్యాపించి మనం పంచుదాము అని ఎప్పుడైతే అనుకున్నామో ఆటోమేటిక్ గా నేను గమనించింది అంటే మనం రిసీవ్ చేసుకుని మన శక్తి అంతా నిండాలి అనుకునే అంటే దానికి ఎంత టైం పడుతుంది, ఎప్పుడైతే విస్తరించి అందరికీ నేను పంచాలి అనుకున్నప్పుడు వెంటనే ఫాస్ట్ గా రీఛార్జ్ అవుతుంది అని నేను గమనించాను అనమాట.
ఎందుకంటే మనకు నిండితేనే కదా మనం పంచుతాము. అలా అలా ఎప్పుడైతే చూసానో నెక్స్ట్ లెవెల్ అది. అది 3వ లెవెల్‌కి గమనించాను. ఎప్పుడైతే విశ్వంలో కూడా చిట్ట చివరి పర్సన్‌కి, చివరికి అణువుకి పంచాము అనుకున్న వెంటనే అప్పుడు ఇక రిసీవింగ్ లేదు, షేరింగ్ లేదు. అంతా ఒక్కటే. నేనే శక్తి స్వరూపము. నేనే ఆ దేవి స్వరూపం అని కనెక్ట్ అయితాము. అద్వైత అంటాము. అప్పుడు అద్వైత మరి ఉపాసన గాని, అద్వైత గాయత్రి గాని, అద్వైత శ్రీ విద్య గాని, అద్వైతం అంటే ఏంటి? 2 లేనిది ఒకటే. దేవి వేరు కాదు, నేను వేరు కాదు. విశ్వశక్తి వేరు కాదు, నేను వేరు కాదు. ఇచ్చేవాడు లేదు, పుచ్చుకునేవాడు లేదు. ఇప్పుడు ఈ ఆలోచనలు ఏమి ఉండవన్నమాట ఇంక. అలా ఆ ఏకత్వ స్థితిలో, అద్భుతమైన స్థితిలో అలా ఉండిపోతాం అన్నమాట. ఈ టెక్నిక్ మనము 1 మినిట్ మెడిటేషన్ అప్పుడు 1 మినిట్ సింపుల్‌గా ఇలా 3 సార్లు గాలి వదులుతూ ఇలా చేసుకొని అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ ఏకత్వ స్థితిలో ఉండిపోవచ్చు. సింపుల్‌గా ఉండిపోవచ్చు. చక్కగా కనెక్టివ్ అద్వైత స్థితిలో ఉండిపోవచ్చు.